75 ఏళ్ల తర్వాత కూడా ఆరోగ్యంగా జీవించాలి అంటే ఈ 5 తప్పులు చేయకండి. మనలో 99% మంది తెలియకుండానే తమ చావును ముందుగా తెచ్చుకుంటున్నారు. ఎందుకంటే ఇప్పుడున్న కాలంలో ఎక్కువ మంది 75 ఏళ్ల వయసు వరకు కూడా ఆరోగ్యంగా బ్రతకడం లేదు. చాలా మందిలో 40 సంవత్సరాల నుండి అనారోగ్య సమస్యలు మొదలవుతున్నాయి. ఇది అప్పటికప్పుడు జరిగేది కాదు. ఇది ప్రతిరోజు జరిగే చిన్న చిన్న తప్పుల వల్ల ఇలా జరుగుతుంది. అవి మెల్లగా మన శరీరం, మనసును ధ్వంసం చేస్తాయి. ఇప్పుడు నేను మీకు చావు త్వరగా రావడానికి చేసే 5 పెద్ద తప్పుల గురించి చెప్పబోతున్నాను. వీడియోని పూర్తిగా చూడండి. ఈ మార్పులు వినడానికి కొంచెం కష్టంగా అనిపించవచ్చు, కానీ నిజంగా వాటిని పాటించడం చాలా తేలిక. ముందుగా కామెంట్ సెక్షన్ లో ఓం అని కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోకి లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. 1. తిండి మన చావును నిర్ణయిస్తుంది, భవిష్యత్తుపై ప్రభావం చూపిస్తుంది. చాలా మంది ఆహారం అంటే ఆకలిని తీర్చడం అని మాత్రమే అనుకుంటారు, కానీ నిజానికి మనం ప్లేట్లో వేసుకునే ప్రతి ఒక్క ఐటెం మన ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుంది. నేడు మనం తింటున్న ప్రాసెస్ ఫుడ్లు, షుగర్, ఫ్యాట్ మెల్లగా మన శరీరాన్ని లోపల నుంచి పాడు చేస్తున్నాయి. ఇది ఒక్క రోజులో జరిగేది కాదు, ప్రతిరోజు కొంచెం కొంచెంగా జరుగుతుంది. గతంలో మన పెద్దలు ఎక్కువ కాలం ఆరోగ్యంగా బ్రతికారు. అప్పటి ఆహారం సహజమైనది, కానీ ఇప్పుడు వస్తున్న ఆహారం పూర్తిగా కల్తీ అయినది. కొన్ని నిమిషాల రుచి కోసం మన ఆరోగ్యాన్ని త్యాగం చేసి ఈ కాలంలో చెత్తను తింటున్నాం. 2. ఎప్పుడూ కూర్చొని ఉండే జీవితం కూడా మెల్లగా శరీరాన్ని బలహీనపరుస్తుంది. గంటల తడబడి కూర్చొని పనిచేయడం వంటివి మన రక్త ప్రసరణ మందగింపజేస్తాయి. ఎముకల పనితీరు తగ్గిపోతుంది, కండరాలు బలహీనమవుతాయి. మెల్లగా మన శరీరం యొక్క శక్తిని కోల్పోతాం. 3. ఒత్తిడి ఇది శరీరాన్ని మెల్లగా నాశనం చేస్తుంది. మనకు కనిపించదు, కానీ లోపల ప్రతి సిస్టమ్ ను తినేస్తుంది. హార్మోన్లు తప్పుగా పనిచేస్తాయి, రక్తపోటు పెరుగుతుంది, నిద్ర వేళలు తప్పుతాయి. దీన్ని సరళమైన అలవాట్లతో తగ్గించవచ్చు. అవి ధ్యానం, గాఢమైన శ్వాస తీసుకోవడం, ఆహ్లాదకరమైన పనులు చేయడం. 4. నిద్రలోపం మనం మంచి నిద్రను శరీరానికి అందించకపోతే అది తిరిగి రిపేర్ అవ్వదు. మెమరీ తగ్గుతుంది, మానసిక ఆరోగ్యం ప్రభావితమవుతుంది. టైంకు నిద్రపోవాలి. హాయిగా నిద్రించడానికి చల్లని వాతావరణం అవసరం. ఇది ఆటంకాలు లేని నిద్రను ఇస్తుంది. 5. ఒంటరితనం మరియు జీవితంలో లక్ష్యాలను సాధించడంలో లోపం. మనం వృద్ధాప్యంలోకి వెళ్ళినప్పుడు కొందరు ఒంటరిగా ఉండడం సహజమని అనుకుంటారు, కానీ నిజానికి ఒంటరితనం మన శరీరాన్ని కాదు, మనసును కూడా బలహీనత దిశగా నెట్టుతుంది. అది వీరు ఒంటరిగా ఫీల్ అవుతున్నప్పుడు మాత్రమే. ఇలాంటి మనస్తత్వం ఉండి ఒంటరిగా ఉంటే బంధుత్వాలు, స్నేహాలు, చిన్న చిన్న లక్ష్యాలు అవసరం. కుటుంబంతో గడపడం, మిత్రులతో మాట్లాడడం, జీవితం ఉత్సాహంగా ఉంటుంది. మన జీవితం మన చేతుల్లోనే ఉంది. మన ఆహారం, నిద్ర, ఆలోచనలు, సంబంధాలు ఇవన్నీ కలిసి మన శక్తిని తీర్చిదిద్దుతాయి. మీరు ఏ వయసులో ఉన్నా ఈ మార్పును మొదలు పెట్టొచ్చు. పూర్తి నిబద్ధతతో మీ శరీరానికి మీ ప్రేమను చూపండి. అది నమ్మశక్యం కాని ఫలితాలను మీకు ఇస్తుంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే కామెంట్ సెక్షన్ లో ఓం అని కామెంట్ చేయండి.